topic is relation between flux density and polarization. ఈ టాపిక్ వచ్చి మనకి డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అనే టాపిక్లోది అనమాట, లెసన్లోది ఈ టాపిక్. ఇది ఏంటంటే చిన్న ప్రూఫ్ మనం ప్రూవ్ చేసి చూపించాలి. సో ఇది యాక్చువల్ హెడ్డింగ్ అయితే ఇది ఇట్లా అడగవచ్చు క్వశ్చన్, లేదంటే చాలా రకాలుగా అడగవచ్చు అనమాట. ప్రూవ్ D is equal to epsilon naught into E plus P, ఇలా ఒక క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ ప్రూవ్ P is equal to epsilon naught into epsilon r minus 1 into E, ఇలా ప్రూవ్ చేయమని అడగచ్చు. లేదా epsilon r is equal to 1 plus p by epsilon naught into E, ఇలా అడగచ్చు. లేదా epsilon r is equal to 1 ప్లస్ జీటా అంటే ససెప్టబిలిటీ, ఇలా అడగచ్చు. లేదు ద రిలేషన్ బిట్వీన్ డిఈ అండ్ పి అని కూడా అడగచ్చు. సో ఇన్ని రకాలుగా అడగచ్చు అనమాట. అంటే ఇలా అడిగినా, ఇలా అడిగినా, ఇలా అడిగినా, ఇదైనా ఇదైనా, ఏది అడిగినా కూడా మనం చేసే ఆన్సర్ ఒకటే అన్నమాట. ఇన్ని రకాలుగా అడగచ్చు అనమాట. లేదా ద రిలేషన్ బిట్వీన్ డి కామా ఈ అండ్ పి, ఇలా కూడా అడగచ్చు. డిఈపి మధ్యన రిలేషన్ అంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. దీన్ని ఇట్లా కూడా అడగచ్చు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, దీనికి ఫస్ట్ డిస్క్రిప్షన్ మ్యాటర్ ఏం రాస్తుంటే, అకార్డింగ్ టు గౌస్ థీరం ప్రకారం ది అవుట్వర్డ్ నార్మల్ ఫ్లక్స్ ఫ్రమ్ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught times the total charge present in the surface. అంటే ఇక్కడ ఏంటంటే ఒక గౌస్ థీరంలో ఏంటంటే ఒక సర్ఫేస్ ఒకదాన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం మనం, సమ్ ఇర్రెగ్యులర్గా ఉన్న సర్ఫేస్ అనమాట. ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఈ లోపల ఎక్కడో ఒక స్పేస్లో జస్ట్ మనం ఒక ఛార్జ్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ని ఒకదాన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడైతే ఎజ్యూమ్ చేసుకున్నామో ఈ ఛార్జ్ ఆల్ డైరెక్షన్స్కి ఈ డిఫ్యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఫోర్స్డ్ లైన్స్ బయటికి ఇస్తూ ఉంటుందన్నమాట, పాజిటివ్ ఛార్జ్ కాబట్టి. దాన్ని ఏమంటారంటే ఫ్లక్స్ అంటారు, నార్మల్ ఫ్లక్స్ అనమాట. ఫ్లక్స్ లైన్స్ని ఈ ఛార్జ్ రిలీజ్ చేస్తుంది. ఈ బయటికి ఎంత రిలీజ్ అవుతుంది అనేది ఈ చుట్టూ బౌండరీ ఉంది కదా, రెడ్ కలర్ బౌండరీ, ఇట్లా మనం ఒక సర్ఫేస్ పెట్టుకుని దీన్ని ఈ సర్ఫేస్ దాటి ఎంత బయటకు వస్తుంది అనేది లెక్క అనమాట మనకి అవుట్వర్డ్ ఫ్లక్స్. జనరల్గా ఎంత వస్తుందంటేనంట, ఆ తీసుకున్న పాజిటివ్ ఛార్జ్ యొక్క ఛార్జ్ కనుక క్యూ అయినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ఛార్జ్ ఎంత అంటేనంట 1 by epsilon naught టైమ్స్, అంటే టోటల్ ఛార్జ్ క్యూ అంటే క్యూ బై epsilon naught టైమ్స్ అవుట్వర్డ్ ఫ్లక్స్ బయటకు వస్తుందంట. ఇది గౌస్ థీరం అనమాట. దీన్ని మన రిలేషన్షిప్ కోసం ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు జనరల్గా ఈ థీరంకి ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డిఏ ఈజ్ ఈక్వల్ టు 1 by epsilon naught ఇంటూ క్యూ. అంటే ఇప్పుడు దీంట్లో ఎంత ఫ్లక్స్ లైన్స్ బయటకు వస్తున్నాయో తెలియాలంటే దీని చుట్టూ ఏంటంటే మనం ఒక జస్ట్ యూనిట్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. దీని మీద స్పేస్ డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్లాక్లోంచి
ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది. సపోజ్ ఈ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్లో ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, ఈ బ్లాక్ ఇలా తీసుకుంటే ఆ టోటల్ ఏరియా ఇర్రెగ్యులర్ షేప్ ఏమో ఏ అయితే కనుక ఈచ్ బ్లాక్ వచ్చి ఈచ్ బ్లాక్ సపోజ్ ఈ బ్లాక్ తీసుకుంటే దిస్ ఇస్ డిఏ అయితే ఈ డిఏ నుంచి ఎంత ఫ్లక్స్ లైన్స్ బయటకు వచ్చినాయి అనేది తీసుకుంటే టోటల్ ఛార్జ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఈ ఫీల్డ్ని మనం డివైడ్ చేయలేం కానీ ఈ డాట్ డిఏ ఈజ్ ఈక్వల్ టు ఇంత అవుతుందన్నమాట. ఇది అకార్డింగ్ టు గాస్ థియరం అనమాట. ఇప్పుడు ఇది ఏం చేద్దాం, అప్లై ది అబోవ్ ఈక్వేషన్ టు parallel plate కెపాసిటర్. దీన్ని ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి అప్లై చేయాలన్నమాట. మనం ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తాన్ని అప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం దీంట్లో. సో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి కన్సిడర్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇలాగా టూ మెటాలిక్ ప్లేట్స్ని కన్సిడర్ చేయండి. మెటాలిక్ ప్లేట్స్ కన్సిడర్ చేసి దిస్ ఈజ్ పాజిటివ్ ప్లేట్ గాను దిస్ ఈజ్ నెగిటివ్ ప్లేట్గా అజ్యూమ్ చేసుకోండి. ఎప్పుడైతే ఈ అప్పర్ ప్లేట్ పాజిటివ్ అయిందో, ఇది పాజిటివ్ ప్లేట్ అయిందో, ఇది నెగిటివ్ ప్లేట్ అయిందో, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ ప్లేట్ టు నెగిటివ్ ప్లేట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ చూపిస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ అవ్వచ్చు లేదా ఈ నాట్ అవ్వచ్చు. సో ఈ నాట్ ఇలా చూపిస్తుంటే ఇప్పుడు దీంట్లో ఈ ప్లేట్స్ మధ్యన ఏమీ లేదనమాట వితౌట్ డైఎలక్ట్రిక్. అంటే ఏమున్నది మధ్యలో అంటే గాసియన్ సర్ఫేస్, ఎంటీ స్పేస్, ఏమీ కాదు. ఈ చుట్టూ చూడండి, ఈ రెడ్ కలర్లో ఉంది చూడండి, ఇదంతా కూడా ఎంటీ, ఏమీ కాదు, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్న సర్ఫేస్. ఇక్కడ కూడా ఏంటంటే ఏముండదు, రెండు ప్లేట్ల మధ్య గాసియన్ సర్ఫేసే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అప్లై చేద్దాం కెపాసిటర్కి. ఫస్ట్ వన్ వచ్చి కేస్ 1 వితౌట్ డైఎలక్ట్రిక్. అంటే ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకున్నాం మనం, దీంట్లో ఎటువంటి డైఎలక్ట్రిక్ మెటీరియల్ తీసుకోలేదు, ఎందుకంటే మన చాప్టర్ పేరే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. సో కాబట్టి డైఎలక్ట్రిక్ మెటీరియల్ లేకుండా ఇది ఎట్లా ఉందంటే ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఈక్వేషన్ని ఇంటిగ్రల్ ఆఫ్ ఈ నాట్ డిఏ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ. ఈ నాట్ అంటే ఇక్కడ వితౌట్ డైఎలక్ట్రిక్ తీసుకున్నప్పుడు ఈ నాట్గా తీసుకుంటాం అనమాట ఇక్కడ మనం. దెన్ దీనికి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఈ నాట్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు Q/ε0. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ డిఏ ఇంటిగ్రేషను డెరివేషను ఏమవుతుందంటే ఏగా క్యాన్సిల్ అయిపోతుంది, ఏ అవుతుంది అనమాట. దెన్ ఈ నాట్ ఈజ్ ఈక్వల్ టు Q/A ఇంటూ ε0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. వితౌట్ డైఎలక్ట్రిక్ ఇక్కడ పనిచేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే Q/A ఇంటూ ε0. క్యూ అంటే ఇక్కడ ఛార్జీ, ε0 అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడ మనం ఏమి ప్లేస్ చేయలేదు. నెక్స్ట్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మధ్యలో అంటే ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటి అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఉన్నప్పుడు ప్యారలల్ ప్లేట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది, డైఎలక్ట్రిక్ మెటీరియల్ లేనప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తుంది అది చెప్పాలన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ కేస్ 2. ఇంట్రడ్యూస్ a dielectric material in between two parallel plates.
ప్యారలల్ ప్లేట్స్. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ తీసుకుని ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ మధ్యలో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ని తీసుకుందాం, ప్లేస్ చేద్దాం ఇలాగా. ఇందాక గాసియన్ సర్ఫేస్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్లో ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఒక ఇన్సులేటింగ్, పెర్ఫెక్ట్ ఇన్సులేటింగ్ మెటీరియల్. సేమ్ ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్ అనమాట. ఈ పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేటు వల్ల ఏమవుతుందంటే ఈ ఫీల్డ్ వచ్చి ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్కి ఫీల్డ్ ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ చూపిస్తుంది ఇక్కడ. దెన్ దిస్ dielectric material develops induced charges on the surface of this dielectric material, again ప్లస్ మైనస్ రివర్స్ లా అనమాట. ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇటు పక్క ఏమో పాజిటివ్లీ ఛార్జ్డ్ అవుతుంది సర్ఫేస్, ఇది నెగిటివ్లీ ఛార్జ్డ్. సో ఇది డెవలప్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒరిజినల్గా ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ కంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇది డెవలప్ చేస్తుంది. డెవలప్ చేసినప్పుడు దెన్ మనం ఫస్ట్ తీసుకున్న ఈక్వేషన్ ఎట్లా ఉంటుందంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఏ, ఎందుకంటే ఇక్కడ మెటీరియల్ ప్లేస్ చేస్తాం కాబట్టి ఈగా తీసుకుంటాం, ఈ నాట్ కాదు, ఈజ్ ఈక్వల్ టు 1/ε0 ఇంటూ క్యూ. ఇక్కడ ε0 వచ్చి పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎందుకంటే ఈవెన్ మెటీరియల్ పెట్టినా కూడా దీని మధ్యన ఎంతో కొంత గాలి అనేది ఉంటుందన్నమాట, కాబట్టి ε0ని తీసుకున్నాం. దెన్ ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో ఇక్కడ ఉండేదేమో ఛార్జ్ క్యూ వాడుతున్నాం మనం, ఇక్కడ వచ్చేది ఏంటంటే క్యూ డాష్ అనే ఛార్జీ డెవలప్ అవుతుంది దీని మీద, ఇండ్యూస్డ్ ఛార్జ్ అనమాట. ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఈ న్యూమరేటర్లో ఈ క్యూ ఏమైపోతుందంటే క్యూ మైనస్ క్యూ డాష్ బై ε0, అంటే క్యూ అండ్ క్యూ డాష్ ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ థింగ్ ఏంటంటే క్యూ అనేది మ్యాక్సిమం ఉంటుంది, దీని నుంచి ప్రొడ్యూస్ అయింది క్యూ డాష్ కాబట్టి ఈ క్యూ కన్నా గ్రేటర్ దెన్ అయితే కాదు, ఇండ్యూస్డ్ ఛార్జెస్ తక్కువ కాబట్టి క్యూ మైనస్ క్యూ డాష్. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ మైనస్ క్యూ డాష్ బై ఏ ఇంటూ ε0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే ఇప్పుడు మనం ఏంటి, డైఎలక్ట్రిక్ లేకుండా ఉన్న ఎక్స్ప్రెషన్కి డైఎలక్ట్రిక్ ప్లేస్ చేసిన తర్వాత ఉన్న ఎక్స్ప్రెషన్కి మధ్యన రిలేషన్ తీసుకొద్దామని. అయితే ఈక్వేషన్ నెంబర్ 1 చూసామనుకోండి, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఈ నాట్ ఉంది, ఇక్కడేమో ఈ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ నాట్ని ఈ కింద మనం కన్వర్ట్ చేయాలన్నమాట. అది చేయాలంటే మనకు కొన్ని ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి. వీ నో εr అంటే రిలేటివ్ పెర్మిటివిటీ εr ఈజ్ ఈక్వల్ టు ε/ε0, అంటే పెర్మిటివిటీ ఆఫ్ మీడియం డివైడెడ్ బై పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ E0/E, ఎందుకంటే సిన్స్ E ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ε, అలాగే E0 కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/ε0. ఎందుకంటే ఎక్కడైనా మనం E అనే ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, E ఈజ్ ఈక్వల్ టు 1/4π లేదా E0 ఈజ్ ఈక్వల్ 1/4πε0 ఇంటూ Q/r², లేదా r² అంటే ఏంటంటే ఏ అనమాట. కాబట్టి E0 ఏమో న్యూమరేటర్లో ఉంటే ε0 డినామినేటర్లో ఉంది, కాబట్టి మనం ఈ రిలేషన్షిప్ తీసుకుందాం, ఈ మధ్యలో ఉన్న స్టెప్ తీసేసి εr ఈజ్ ఈక్వల్ టు E0 డివైడెడ్ బై E. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఈ εrని ఈని ఇంటర్చేంజ్ చేయండి, దెన్ E ఈజ్ ఈక్వల్ టు E0/εr.
దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 3. అంటే ఇంకా చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ తీసుకొని ఏరియా ఆఫ్ ప్లేట్స్ని యూస్ చేసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్ రిలేషన్షిప్ అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం, పుట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 3. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది కదా, ఈ నాట్ బదులు ఏముంది, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఈ క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెడదాం. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. దిస్ ఈస్ ఎప్సిలాన్ ఆర్. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇప్పుడు ఈ నాట్ కాస్త ఈగా మారిపోయింది అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 2 and 4, ఈక్వేషన్ సెకండ్ అండ్ ఫోర్త్. ఈక్వేషన్ 2 ఏది, దిస్ ఈస్ ద ఈక్వేషన్ 2. దెన్ క్యూ మైనస్ క్యూ డాష్ బై ఏ ఎప్సిలాన్ నాట్, q minus q dash by a epsilon naught, that is equal to q by a epsilon naught epsilon r, or then q minus q dash by a epsilon naught is equal to q by ఏ ఎప్సిలాన్. ఎందుకంటే ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ అంటే ఇక్కడే రాసేసుకోవచ్చు మనం. ఎలా అంటే దీన్ని ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్, ఎందుకంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అవ్వచ్చు. సిన్స్ ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్, ఇది ఎందుకంటే ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఇది రిలేషన్షిప్. ఇలాగా రాసి ఇట్లా రాయొచ్చు, లేదా ఇక్కడికి వచ్చాక మాడిఫై చేయొచ్చు అనమాట. దెన్ దీన్ని సపరేట్ చేద్దాం. క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ మైనస్ క్యూ డాష్ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్. దెన్ క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మైనస్ కాస్త అటు తీసుకెళ్ళాం అనుకోండి, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఏ ఎప్సిలాన్ క్యూ బై ఏ ఎప్సిలాన్ ప్లస్ క్యూ డాష్ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఇలా తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే మనం ఏ కామన్, ఇక్కడ ఏ అంటే మనం ఆర్ స్క్వేర్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అన్నెసరీగా ఎప్సిలాన్ నాట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్సిలాన్ నాట్ని ఎలిమినేట్ చేద్దాం. వీలైనన్ని మల్టిప్లై ఎప్సిలాన్ నాట్ both sides, then q by a is equal to epsilon naught into q by a epsilon is equal to plus q dash by a. నేను ఇక్కడ ఏని ఎట్లా రాసుకోవచ్చు అంటే మనం ఆర్ స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. క్యూ బై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ క్యూ బై ఎప్సిలాన్ ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ క్యూ డాష్ బై ఆర్ స్క్వేర్, ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ 1/4 పెట్టి మల్టిప్లై చేస్తామనుకోండి బోత్ సైడ్స్, 1/4 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్, దట్ ఈస్
ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ క్యూ డాష్. క్యూ డాష్ అంటే మళ్ళీ 1 బై 4 పై ఇంటూ క్యూ డాష్ బై ఆర్ స్క్వేర్. ఇట్లా తీసుకుంటే 1 బై 4 పై అంటే ఎటువంటి ఎప్సిలాన్ కానీ ఎప్సిలాన్ నాట్ లేకుండా ఓన్లీ క్యూ ఉన్నది అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్, డీగా తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఎప్సిలాన్ నాట్, దిస్ ఈస్ 1 బై 4 పై ఎప్సిలాన్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ అంటే ఈ అన్నమాట, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ప్లస్ ఇది 1 బై 4 పై, ఇక్కడ ఎప్సిలాన్ లేదు బట్ క్యూ డాష్ ఉంది. క్యూ డాష్ అంటే ఏంటి, ఇక్కడ ఇండ్యూస్డ్ ఛార్జ్. ఇండ్యూస్డ్ ఛార్జ్ అంటే దేనివల్ల వచ్చింది అంటే సపరేట్ అవ్వడం వల్ల వచ్చింది కాబట్టి దట్ ఈస్ పోలరైజేషన్. సో కాబట్టి ఫస్ట్ ప్రూఫ్ మనకి ఇక్కడ వచ్చేసింది. ఏంటది, డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ పి. ఇక్కడ వీ నో డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఇంటూ ఈ. ఈ ఎప్సిలాన్ ఇంటూ ఈ అంటే ఏంటి, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ డి ఆర్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్కిని అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఉన్న రిలేషన్ అన్నమాట. కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి. దీన్ని ఎప్సిలాన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ పి. దెన్ ఇక్కడ దీన్ని రివర్స్లో రాస్తే పి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ ఇంటూ ఈ మైనస్ ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. దీన్ని రాసుకుంటే పి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ కామన్ తీస్తే ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ. ఇది సెకండ్ ఈక్వేషన్ వచ్చింది మనకి, సెకండ్ ఈక్వేషన్. ఇంకా నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనం ఇలా కాకుండా వేరేగా ప్రూవ్ చేస్తే ఇక్కడి నుంచి ఎప్సిలాన్ ఆర్ తీసుకున్నాం అనుకోండి, ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఈ డివైడెడ్ బై ఇంకేం మిగిలింది ఎప్సిలాన్ నాట్ ఈ ప్లస్ పి బై ఎప్సిలాన్ నాట్ ఈ. దెన్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ కెన్ బి క్యాన్సల్డ్, సో 1 ప్లస్ పి బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. ఇదొక ప్రూఫ్. కానీ ఇక్కడ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే దిస్ ఈస్ ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ జై అంటే ససెప్టబిలిటీ అనమాట. సిన్స్ జై ఈజ్ ఈక్వల్ టు పి బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ అంటే పీకి ఈకి రేషియో అనమాట. అందులో ఎప్సిలాన్ నాట్ అంతా కాదనమాట, నెగ్లిజిబుల్. సో ఇన్ని రకాల ప్రూఫ్లు మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట దీంట్లో. సో ఫస్ట్ రిలేషన్ బిట్వీన్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ పోలరైజేషన్ అని ఇస్తారు, క్వశ్చన్ ఇవ్వడం అయితే అట్లా ఇచ్చారు. సో మనం అక్కడి నుంచి ప్రూవ్ చేసుకుంటే ఇవన్నీ ప్రూవ్ చేస్తాం, ఇది 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 అన్నీ కూడా మనం ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఫస్ట్ ప్రూఫ్ వచ్చి డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ ప్లస్ పి. దిస్ ఈజ్ ఫస్ట్ ప్రూఫ్. నేను ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తే సెకండ్ ప్రూఫ్ ఇది, పి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ. థర్డ్ ప్రూఫ్ ఇది, ఎప్సిలాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ. నెక్స్ట్ లాస్ట్ ప్రూఫ్ ఇది. ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ మనకు రావాలన్నమాట, ప్రాబ్లమ్స్లో కానీ ఎస్ఐ క్వశ్చన్లో కానీ మనకి యూజ్ అవుతుంది.
ఈ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ P = ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి అవసరం పడుతుంది అనమాట ఈ ఈక్వేషన్. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ చాప్టర్కి ఇది హార్ట్ అనమాట ఈ ఈక్వేషన్, ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.